హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బీరకాయ కైమా చేసుకుందాం. అదేంటండి, నిన్నే కదా శ్రావణ మాసం మంగళవారం అన్నారు. ఈరోజు ఏం బీరకాయ కైమా అంటున్నారు? ఇది వెజ్ కైమా అండి, కంగారు పడద్దు. ఇవి మిల్ మేకర్ చిక్స్ చిన్న చిన్న ముక్కలు, అవి వేడి నీళ్ళు వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత బాండీలో ఆయిల్ వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేయించండి. వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి, పెద్ద పెద్ద పచ్చిమిర్చి 3 ముక్కలు చేసుకున్నాను. కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అవనివ్వండి. బాగా ఫ్రై అవుతుంది. ఒక పెద్దది ఉల్లిపాయ కట్ చేసి వేసాను. నేను ఫ్రై చేస్తున్నానండి, అందుకని ఒకటే వేసాను. కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేస్తూ ఉండండి. బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం పసుపు, ఒక పావు స్పూన్ పసుపు బాగా వేయించిన తర్వాత మిల్ మేకర్ నీళ్ళలో వేసుకున్నాయి బాగా పిండేసి, దాంట్లో వాటర్ ఏం లేకుండా అవి దీంట్లో వేసి బాగా ఫ్రై చేయండి. 1 స్పూన్ కారం, 2 స్పూన్లు వేసి 1 స్పూన్ అనుకుంటున్నారా? అది చిన్న స్పూను, అందుకని నేను 2 స్పూన్లు వేసాను. మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేయండి. బీరకాయ వేసి బాగా కలపండి. బాగా ఫ్రై చేయాలి. మూత పెట్టద్దు, మూత పెడితే నీళ్ళు వచ్చేస్తాయి, అది ఫ్రై కూర అవుతుంది. మూత పెట్టకుండా మీడియం హైలో పెట్టి తిప్పుతూ ఉండండి. శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినట్లేదని ఫీల్ అవుతారు కదా, ఆ ఫీలింగ్ పోవడానికి వెజ్లో కూడా టేస్టీగా చేసుకోవచ్చని ఇలా మిల్ మేకర్ కైమా చేసి పెట్టండి. బీరకాయతో చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం గరం మసాలా, 1 పావు స్పూను వేసాను. వేసి 1 పావు స్పూన్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాం, అది కూడా 1 పావు స్పూను. కొంచెం జీలకర్ర పొడి, అది కూడా పావు స్పూన్. ఎక్కువ మసాలాలు వేయద్దండి, మసాలా డామినేటింగ్ ఎక్కువైపోతుంది. లైట్గా వేసుకోండి, అప్పుడు కూర టేస్ట్ తెలుస్తుంది.